ధర్మస్థల కథలో కీలకమైనటువంటి మలుపులు తిరుగుతోంది. ఒక సాల్మన్ రష్డీ కావచ్చు, లేకపోతే తస్లీమా నస్రీన్ కావచ్చు, వాళ్ళ మతానికి సంబంధించి ఒక వ్యతిరేకమైనటువంటి పుస్తకం రాశారనో, కామెంట్ చేశారనేనో ఈ రోజు వరకు వెంటాడి వేటాడి చంపుతూ ఉంటారు, ఫత్వాలు జారీ చేస్తూ ఉంటారు. చివరికి సాల్మన్ రష్డీని ఎక్కడో అమెరికాలో ఉండగా కూడా చంపబోయినటువంటి పరిస్థితి చూసాం. అంత దారుణం జరిగింది. అదే హిందువులకి సంబంధించి ధర్మస్థల గురించి దారుణమైన అబద్ధాలు సృష్టించినోడు దర్జాగా తిరుగుతున్నాడు. ఆడు జైలుకి వెళ్ళాడు. రేపు మాపు బెయిల్ కూడా వచ్చేయడానికి రంగం సిద్ధమవుతుంది. అసలు ధర్మస్థల గురించి దాష్టీకాలు రాసినటువంటి లేదా వీడియో చేసినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సృష్టించినటువంటి సమీర్ అనేటటువంటి యూట్యూబర్ ఎవరైతే ఉన్నారో వాడికి ఇప్పుడు దగ్గరగా 40 మంది లాయర్లు సపోర్ట్. వాడు చేసిన దాంట్లో తప్పేం లేదు, వీళ్ళు ఒక్కచోటే చెక్ చేశారు, లేకపోతే వీళ్ళు చూపించినటువంటి తప్పు ఇంకా చాలా ఉంది అంటే సమీర్ కూడా చూపించవచ్చు ఇంకెక్కడన్నా ఉన్నాయి కనుక శవాలు అంటే కనుక. కాబట్టి ఓవరాల్గా దీని వెనకాల ఉన్నటువంటి పిఎఫ్ఐ ఎస్డిపిఐ అన్నటువంటి విషయం మరొకసారి స్పష్టమవుతోంది.